కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల చట్టం 2024 ఆస్తుల భక్షణ చట్టమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, కడప నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రెహమతుల్లా ఖాన్ విమర్శించారు. కడప నగరంలోని 2వ గాంధీ బొమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ 1995 వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఏకపక్షంగా కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. భారత రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏం చేస్తారంటే ప్రాపర్టీని వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ అంటే గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎందుకు చేస్తారంటే బీదోళ్లకు మాత్రమే చెందాలా. అది ఇప్పటి నుంచి కాదు, మన ప్రవక్త కాలం నుంచి ఈ చట్టం వస్తూ ఉంది. కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈ చట్టాన్ని మార్చడము చాలా అన్యాయము. మేమందరము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం కావాలంటే మనము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము, ర్యాలీలు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు ముస్లింల ఉనికి, ఇస్లాం వ్యాప్తి, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశం అంతటా ఉన్నాయి. అవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి, దిక్కుమొక్కు లేని వారికి, తర్వాత ముస్లిం ప్రార్థనా స్థలాల నిర్వహణ, మద్రసాల నిర్వహణ, మసీదుల నిర్వహణ, శ్మశానాల నిర్వహణ, అభివృద్ధి వాటికి వెచ్చిస్తారు. ఈ విధంగా భారతదేశం యావత్తు రైల్వేల తర్వాత 3వ స్థానంలో అత్యంత లక్షలాది కోట్ల రూపాయల విలువైన సంపద వక్ఫ్దే. ఈ వక్ఫ్ ప్రాపర్టీని, ఈ వక్ఫ్ ఆస్తులను కేవలం నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు కలిసి కుట్ర పన్ని 1995 వక్ఫ్ చట్టాన్ని ఎన్నడూ లేని విధంగా అతలకుతలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వక్ఫ్ బోర్డ్ గురించి 2024 బిల్లు తేవడము, వక్ఫ్ బోర్డ్ గురించి అమలు చేయడము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే ప్రకారం అయితే మేము కడపలో ఆందోళన చేస్తాము, నిరాహార దీక్ష చేస్తాము. అవసరం అయితే ప్రజల మధ్యలోకి దీని సమస్యను తీసుకుపోతాము.